వార్తల వివరాలు చూస్తే వైసీపీకి చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలపై టీడీపీ పుస్తకం విడుదల చేసింది. పిన్నెల్లి పైశాచికం పేరుతో ఆ పార్టీ రూపొందించిన పుస్తకాన్ని నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్న, అశోక్ బాబు తదితరులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ మారణ హోమం సృష్టించిందని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో ఫ్యాక్షనిజం నామరూపాలు లేకుండా పోయిందని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈవీఎంలు కూడా ధ్వంసం చేసే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలతో మాచర్ల ప్రజలు విసిగిపోయారన్నారు. ప్రజల్లో చైతన్యం వచ్చినందునే ఆయన పారిపోయే పరిస్థితి తలెత్తిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పిన్నెల్లిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని నేతలు తెలిపారు. జీవిత చరిత్ర అంతా కూడా నేరమయం అంటే హత్యలు, దోపిడీలతో పాటు విగ్రహాలు కూడా దొంగతనాలు చేసే వృత్తి గల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఆయన్ని అధికంగా వైఎస్ రాజశేఖర రెడ్డి, తర్వాత అతని తనయుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా అతిగా ప్రేమిస్తారు. ఎందుకంటే ఇతనుకున్నటువంటి ఏమున్నాయంటే ఈయన దగ్గర దోపిడీలు, దొంగతనాలు, హత్యలు ఉన్నాయి. కాబట్టి ఆ తండ్రి కొడుకులు ఇతన్ని పెంచి పోషించి మాచర్లలో 2004 నుంచి 2019 వరకు అతనికి ఎదురు లేకుండా అతనికి కావాల్సినటువంటి డబ్బు ఎలా సంపాదించుకోవాలి, దోపిడీ ఎలా చేసినా సరే మాచర్లో ఒక సపరేట్ చట్టం. దానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మీడియా ముఖంగా ఒక ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు దేవుడి గుళ్ళో విగ్రహాలు దోచుకోలేదని, దేవుడి మీద ప్రమాణం కాదు, ఎందుకంటే దేవుడి విగ్రహాలే నువ్వు దోచుకుంటే దేవుడి మీద ప్రమాణం చేయడం నీకు పెద్ద ఈజీ. 2004 నుంచి 2024 వరకు నువ్వు మాచర్ల ఏదో నీ అడ్డా అంటున్నావు. కాబట్టి మాచర్ల సెంటర్లో నీ భార్య పిల్లల్ని తీసుకొచ్చి నేను విగ్రహాలు దోచుకోలేదు అని వాళ్ళ మీద ప్రమాణం చేయగలవా?